ఆస్పిరిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇకోస్పిరిన్ ఇన్ ప్రెగ్నెన్సీ అని వినగానే అమ్మో ఇది డేంజరస్ అని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, నేను డాక్టర్ నేహ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ధృవ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, ఇస్నాపూర్. ఆస్పిరిన్ ఆర్ ఇకోస్పిరిన్ ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేస్తాము అని డాక్టర్ అనగానే అయ్యో ఇవి హార్ట్ మెడికేషన్స్ మాకెందుకండి అని చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ ఆస్పిరిన్ అనేది ఒక బ్లడ్ థిన్నర్, అంటే రక్తాన్ని పల్చగా చేసే ఒక ఔషధం. అది మనకి మాయలోనికి రక్త కణాల ద్వారా మంచిగా బ్లడ్ సప్లై అయ్యేలాగా చూస్తుంది. దాని ద్వారా బేబీకి మంచి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అలా అని అందరూ వేసుకోవాలా? లేదు. మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ ప్రెగ్నెన్సీస్కి ఇకోస్పిరిన్ అనేది ప్రొఫిలాక్సిస్గా వాడాలి అనేది. కొన్ని కండిషన్స్ ఏవంటే, ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే మామూలుగానే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏజ్ 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ గ్యాప్ మధ్యలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి, BMI 35 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి, ట్విన్ ప్రెగ్నెన్సీస్కి ఇవి స్టార్ట్ చేస్తారు. అందులో కూడా మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ డోస్లో స్టార్ట్ చేయాలి ఎవరికి అని. సో ఈ కండిషన్స్లో కూడా మోడరేట్ రిస్క్ అండ్ హై రిస్క్ కండిషన్స్ ఉంటాయి. సో 3 థింగ్స్. ఆస్పిరిన్ అనగానే ప్రెగ్నెన్సీలో భయపడొద్దు. సెకండ్ థింగ్, డోంట్ సెల్ఫ్ మెడికేట్. డాక్టర్ని డిసైడ్ చేయనియండి ఎంత డోసు ఎవరికి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది. థర్డ్ థింగ్, అది వేసుకోనే టైం కరెక్ట్గా డాక్టర్స్ చెప్తారు ఎప్పుడు వరకు వేసుకోవాలి అనేది, అది వేసుకోండి. థ్యాంక్ యూ.